ఈ మెలు చెప్పనేలా జగమెనగ పనగ రాజశాయికిన్ సొమ్ముగా వాక్య సంపదలు సూరులు చేసిన మాని భక్తిలో నమినమాని భాగవత నైష్టికుడై తగుమానిన్ ఏన్మితో మెర పోతరాజు కవి పట్టపురాజున్ తలంచి మురకేదన్ పోతన మహాభాగవతము షష్ఠమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. పోతన మాచ్యులు శ్రీనాథుని గురించి ఈ విధముగా పలికి నమస్కరించినట్లు పద్యరచన చేసినారు. పద్యభావము మగము ఎదుట ఇచ్చకాలు చెప్పడానికి కాదు, జగమంతా మెచ్చగా ఆదిశేషుని చెయ్యపై పవళించే భగవంతునికి తన కవితా సంపదలనే భూషణాలను కొలలుగా సమర్పించుకున్నవాడు. భక్తి విశ్వాసాలతో శ్రీహరిని సంపూర్ణముగా నమ్మినవాడు. పరమనిష్టతో భాగవత మహాగ్రంథాన్ని రచించినటువంటి పోతరాజు పట్టపురాజైన శ్రీనాథుని తలంచుకొని తల వంచి నమస్కరించినారు అని వివరించడమైనది. ఈ మెలు చెప్పనేలా జగమెనగ పనగ రాజశాయికిన్ సొమ్ముగా వాక్య సంపదలు సూరులు చేసిన మాని భక్తిలో నమినమాని భాగవత నైష్టికుడై తగుమానిన్ ఏన్మితో మెర పోతరాజు కవి పట్టపురాజున్ తలంచి మురకేదన్